మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 56 సంవత్సరాలకు వస్తున్న కార్తీక మంగళ అమావాస్య. కార్తీక అమావాస్య మంగళవారంతో కలిసి రావటం చాలా అరుదు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. అయితే ఈ కార్తీక అమావాస్యలోని చివరి రోజున అమావాస్య రోజు పొరపాటున ఈ కూర తింటే జీవితాంతం కూడా అష్టకష్టాలు అనుభవిస్తారు. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 రోజుల దరిద్రం కలుగుతుంది. అష్టకష్టాలు తప్పవు. ఆ మహాశివుడి ఆగ్రహానికి గురి అవుతారు. కష్టాలు సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్యాల బారిన పడతారు. మరి ఇంతకీ కార్తీక అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలిపే కథను విందాం. ఇది కార్తీక పురాణంలోని కథ. చివరి వరకు వినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ధర్మదత్తుడు అనే రాజు విష్ణుదూతలతో, ఓ విష్ణుదూతలారా, భూలోకవాసులంతా ఎంతగానో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉన్నారు. అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది? దేనిని ఆచరించటం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియచేయగలరు అని ధర్మదత్తుడు కోరతాడు. అప్పుడు విష్ణుదూతలు, ధర్మదత్త, ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను విను అని చెప్పటం మొదలు పెడతారు. పూర్వము కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆగ్రహావేశాలు కలుగుతాయి. తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసి దళాలతో పూజ చేస్తావా అని విష్ణుదాసుపై మండిపడతాడు. పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడతాడు. ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో తాను కూడా అది ఆశించే తనకు తెలిసిన విధంగా పూజ చేశానని విష్ణుదాసు అంటాడు. కానీ చోళుడు మాత్రం పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, నువ్వు చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుణ్ణి అని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు. ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో
చోళరాజు గయ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యము ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు. అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత కాసిన్ని మంచినీళ్లు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయటము ప్రసాదంగా తీసుకుందామని అనుకునే లోపుగానే పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఆ రోజున ఎలాగైనా సరే అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్నం పాత్రను పట్టుకుని పరుగు పెడతాడు. ఆ చండాలుణ్ణి చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనను పట్టుకోవడానికి వెంటాడుతున్నాడనుకొని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని ఏమీ లేదని, ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి బయలుదేరతాడు. అలా వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. ఓ మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్తున్నాడు. తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞ యాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తూ ఉండగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని విష్ణు దూతలు ధర్మదత్తుడికి చెప్తారు. ఇక వీడియోలోకి వస్తే కార్తీక అమావాస్య రోజు మాంసాహారం, పప్పు, ములక్కాయ, వంకాయలను ఏ రూపంలోనూ కూడా ఆహారంగా తినకూడదు. కూర వండుకుని మాత్రమే కాదు, ఏ రూపంలో కూడా ఈ కార్తీక అమావాస్య రోజు మాంసాహారం, పప్పు, ములక్కాయ, వంకాయలను తినకూడదు. వీటిని ఈరోజు కూర వండుకుని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా జీవితాంతము కూడా అష్టకష్టాలు అనుభవిస్తారు. 7 జన్మల దరిద్రం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని
కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఈ కూర వండకుండా ఎవ్వరూ ఈ కూర తినకుండా జాగ్రత్త పడండి, లేదంటే జీవితాంతం కూడా దరిద్రం అనుభవిస్తారు. కనుక కార్తీక అమావాస్య రోజు అందరూ కూడా ఆహార నియమాలు తప్పక పాటించండి. కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలీ పాడ్యమిని జరుపుకుంటూ ఉంటారు. అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఉదయాన్నే దీపాలు వెలిగించి కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతారు. ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయినట్టు. ఈ రోజునే పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు. పోలీ పాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. ఉదయాన్నే ఒత్తులు వేసి అరటి దొప్పలలో దీపం పెడతారు. అలా భగవంతుణ్ణి కొలుస్తారు. హరిహరులకు కార్తీక మాసం ప్రీతికరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి డొప్పలతో దీపాలను వెలిగించి భక్తులు నదులు పుష్కరిణిలలో వదులుతూ ఉంటారు. వీలు కాని వారు ఇంటి వద్ద బకెట్ లేదా డప్పుల్లో వేస్తారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి, అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి డొప్పల్లో ఒత్తిని వెలిగించి చెరువుల్లో కానీ లేదా ఒక బేసిన్లో నీళ్లు పోసుకుని కానీ దీపాలను వదులుతూ కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతారు. పోలీ పాడ్యమి దీపాలు ఏ ముహూర్తంలో వెలిగించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోవాలి. నవంబర్ 13న ఉదయం 4:44 నుండి 5:35 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. కానీ 5:01 వరకు అమావాస్య తిథి ఉంది. కాబట్టి 5:01 నుండి 5:35 మధ్య కాలంలో ఈ పోలీ పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ సమయం దాటినా పర్వాలేదు, కానీ సూర్యుడు రాకముందు వెలిగిస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు పోలీ పాడ్యమి రోజు చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాము. 99% మందికి ఈ పొరపాట్ల గురించి తెలియక ఈ పొరపాట్లు చేసి పాపాన్ని మూటకట్టుకుంటున్నారు. చాలామంది ఈరోజు 30 లేదా 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి. కార్తీక మాసం 31 రోజులకు 31 ఒత్తులు, అలాగే పాడ్యమి రోజుకు 2 ఒత్తులు కలిపి మొత్తం 33 ఒత్తులు వెలిగించుకోవాలి. చాలామంది 30, 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులతోనే దీపాలు వెలిగించుకోవాలి. అలాగే పోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్ థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఇవి గంగలో కలిసిపోవు. వీటిల్లో దీపాలు పెట్టి నదులలో వదిలితే వీటి వలన నీటిలోని చరాచరులకు కూడా హాని కలిగిస్తాయి. కొబ్బరి చిప్పల్లో దీపాలను పెట్టి నీటిలో వదలటం వలన అవి తొందరగా మట్టిలో కలువవు. ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలనులో లేదా ఆ కాలువలో లేదా ఆ నదిలో దిగినప్పుడు పొరపాటున అవి వారి కాలికి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వలన పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఖచ్చితంగా పోలీ పాడ్యమి రోజు శాస్త్రం ప్రకారం అరటి డొప్పల్లోనే దీపాలు వెలిగించి నదులలో వదలాలి. ఇదే శాస్త్రం. ఒకవేళ మీకు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు, ఇస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా, అటువంటి డొప్పల్లో పెట్టి వెలిగించవచ్చు. అంతేగాని కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్ డొప్పలలో, థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు. పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి. అప్పుడే ఫలితం కలుగుతుంది. అరటి డొప్పల్లో దీపాలు వదిలితే ఆ అరటి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి. ఆ అరటి డొప్పలను చేపలు తినేస్తాయి. కానీ ప్లాస్టిక్, థర్మాకోల్ నీటిలో కరగవు. పైగా జలాచరులకు కీడు చేస్తాయి. కనుక వీటిల్లో దయచేసి దీపాలు వదలవద్దు. ముఖ్యంగా కొబ్బరి చిప్పల్లో దీపాలను వదలవద్దు. అవి
అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు చేయవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.